ప్రభుత్వం ప్రతి గింజను కొంటుందన్నారు సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్. రైతులెవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. మే నెలలో ప్యాడీ ప్రొక్యూర్ కొంత ఇబ్బంది అయిందని, అకాల వర్షాలతో రైతులకు కొంత నష్టం జరిగిందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్న డిఎస్ చౌహాన్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. అకాల వర్షాలతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్యాడీ తొందరగా ప్రొక్యూర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తడిసినటువంటి ప్యాడీని కూడా కొనుగోలు చేయాలి. తొందరగా కొనుగోలులో వేగం పెంచితే కొంచెం ఇబ్బంది తప్పుతుందని రైతులు అంటున్న నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎక్కడి వరకు వచ్చింది, సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, రైతుల నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్న నేపథ్యంలో అసలు ఎంతవరకు ఈ సేకరణ జరిగింది, ఇట్లాంటి అంశాలని మనం సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ సార్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎట్లాంటి డిఫరెన్స్ ఉంది సేకరణలో? మీరేమన్నా అరేంజ్మెంట్స్ ఏమైనా ఎక్కువ చేశారా? లాస్ట్ ఇయర్కి మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం కొంచెం ఇంప్రూవ్మెంట్ సీజన్ టు సీజన్ చేయాలనేది మన ఒకటి అభిప్రాయం ఉంది. ప్రభుత్వం కూడా ఆకాంక్షలు ఆశయాలు కూడా అదే ఉన్నది. సో దట్ రైతులకి అన్నదాతలకి ఏ మాత్రం ఇబ్బంది కలగకూడదు. మీ అందరికీ మేము ఐ థింక్ అంతకుముందు షేర్ కూడా చేశాము. గత రబీలో మనము ఒక సర్వే చేయడం జరిగింది, ఒక సర్వే చేపించడం జరిగింది సేస్ ద్వారా. దాంట్లో కూడా మీకు అవసరం ఉంటే రిపోర్ట్ షేర్ చేస్తాము, మీరు కెమెరాలో కూడా చూపించవచ్చు. దట్ ఫార్మర్స్కి సాటిస్ఫాక్షన్ గతం నుంచి చాలా పెరిగింది. కానీ ఈసారి ఏంటి అంటే మనకు రికార్డ్ స్థాయి అది ఈల్డ్ వచ్చింది ప్యాడీది. అంటే అంతకుముందు కొన్ని చోట్ల 25 అలా ఉంటే కొన్ని చోట్ల ఒక ఎకరానికి 40 క్వింటాలు కూడా వచ్చేటట్టు ఉన్నది. సో మొత్తానికి మీరు ఓవరాల్ ఫిగర్ చేస్తే అంటే పాజిటివ్ ఫిగర్ చూస్తే అన్నదాతలకి బాగా పాజిటివ్ అవుతుంది. సపోజ్ అంతకుముందు వాళ్ళు 30 కూడా పెట్టుకుంటే ఒక ఎకరానికి వాళ్ళకి సన్న రకం ప్యాడీకి 15,000 డైరెక్ట్ బోనస్ వచ్చేస్తుంది ఎంఎస్పి పక్కన పెట్టి. ఇప్పుడు ఈసారి ఏదైతే వేగవంతంగా అది కూడా మే నెలలో మాకు 2-3 కొద్దిగా అదే పరిస్థితి ఎదుర్కొన్నాయి. దానికి కూడా మేము పరిష్కారం చేశాము. ఒకటి అకాల వర్షాలు కూడా కొద్దిగా గత సీజన్కి కూడా మీరు కొలిస్తే కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి. వర్షాలు మాత్రమే కాదు, హెయిల్ స్ట్రోమ్స్ కూడా వస్తున్నాయి, థండర్ స్ట్రోమ్స్ కూడా వస్తున్నాయి. సో అటువంటి పరిస్థితిలో మనము తీసుకున్న స్టెప్స్ ఏంటి అంటే ఎవ్రీ డే ఐఎమ్ టేకింగ్ టెలికాన్ఫరెన్స్. ప్రతిరోజు జిల్లా ఆఫీసర్స్తో, అడిషనల్ కలెక్టర్స్తో, డిసిఎస్తో, డిఎంతో టెలికాన్ఫరెన్స్ పెట్టి మీ దగ్గర ఏం కోరుతా ఉన్నది, రేపటికి ఏం రాపోతుంది, దానికి ఆ సమస్య రాకముందు దానికి పరిష్కారం చేసి పెట్టాలి. ఒకటి సార్, ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు పడిన సెంటర్లో కానీ వర్షాలు పడిన ఏరియాలో కానీ ఆ ఉన్నటువంటి ప్యాడీని ఏం చేస్తారు? తీసుకుంటారా లేకపోతే ఏమైనా టైం పడుతుంది? డెఫినెట్గా తీసుకుంటాము. లాస్ట్ టైం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి వర్యులు మరియు గౌరవ పౌర సరఫరా శాఖ మంత్రి వర్యులు వారు చెప్పడం జరిగింది దట్ సెంటర్లో ఒకసారి వచ్చిన తర్వాత ప్రతి గింజ కొనటం మా బాధ్యత. దానికి ఏమన్నా ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో మనం కొనుక్కుంటాము సెంటర్లో వచ్చిన తర్వాత. సో దానికి కొన్ని టైంలో కొంచెం టైం పడవచ్చు, బట్ యావరేజ్ వెయిటింగ్ పీరియడ్ ఏ ఫార్మర్కి కూడా వారం కన్నా ఎక్కువ ఉండకూడదు. అండ్ ఉన్నంత వరకు 3-4 డేస్లో తరలింపు జరగాలి. సో దానికి మనం ఏమేమి స్టెప్స్ తీసుకుంటున్నామంటే టైం టు టైం వెదర్ మ్యాప్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వచ్చింది, నిన్నటికి మేము మీకు సెల్లో చూపించవచ్చు, మెసేజ్ అందరికీ పంపించాం, ఫోన్లో మాట్లాడినాము, ఈ టైంకి వర్షం వస్తుంది, మీరు మొత్తం కవర్ చేసి పెట్టండి. కవర్ చేసి చేయడానికి పద్ధతి కూడా మార్చుకోవడం జరిగింది. కింద ఒక టార్పులిన్, పైన ఒక టార్పులిన్, దాన్ని జాయిన్ చేసుకొని బండలు పెట్టేస్తాం. సో ఆటోమేటిక్గా దాంతో ఎంత డ్యామేజ్ ఉంటుందో, ఎంత తేమ వస్తుందో అది ఆటోమేటిక్గా తగ్గుతుంది. తగ్గటం వల్ల మనకు తొందరగా ఆరేయడానికి ప్యాడీ క్లీనర్ పెట్టేస్తే తొందరగా ఉంటుంది. సో మూమెంట్ ఫాస్ట్గానే ఉంది. కొన్ని చోట్ల మీకు తెలుసు దట్ తెలిసి తెలియక అది కొంచెం పచ్చి క్రాప్ రావటం, హార్వెస్టర్తో భయపడి లేకపోతే వర్షాలతో భయపడి మరియు తేమ ఎక్కువ రావటం. కానీ చివరికి మనము అది కూడా ఆలోచించాలి దట్ ఈ అంతా ఏదైతే ప్యాడీ కొనుగోలు మనం చేస్తున్నాము చివరికి తిరిగి రాష్ట్ర ప్రజల కోసం వెళ్తుంది. సో దాంట్లో మనం క్వాలిటీ కంప్రమైజ్ చేసే పరిస్థితిలో ఉండము. ఎందుకంటే రేపు ఎంత మన రాష్ట్ర ప్రజలకి సంతోషం ఆనందం ఇచ్చినటువంటి సన్నా బియ్యం స్కీము రేపు వారికి ప్లేట్లో వస్తే దాంట్లో బాగాలేదనేది అది ఉండడానికి
లేకుండా ఉండడానికి బాధ్యత కూడా మన మీద ఉంది కనుక మేము రైతుల మిత్రులారా కూడా అప్పీల్ చేస్తున్నాము. దయచేసి కొంచెం క్లీన్ చేసి కొంచెం డ్రై చేసి తీసుకొస్తే త్వరగా మేము దాంట్లో చేస్తాము. పేడీ వచ్చిన తర్వాత వర్షం వలన మీకు ఏం మాత్రం భయం లేదు. మీరు పీపీసీ తీసుకొస్తే 80% మనం కొనుగోలు చేస్తాం. చూసినాం కదండి, వర్షాలకు తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా కొంటామని, దాన్ని ఆరబెట్టేందుకు కూడా డ్రైయర్లు తెప్పిస్తామని చెప్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్యాడీ క్లీనర్ కూడా ఏర్పాటు చేశాం. రైతులకు మేలు జరిగే విధంగా, వాళ్ళకి నష్టం జరగకుండా ఏ విధంగానైతే ఆ విధంగా వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి టార్గెట్తోనే మేము పనిచేస్తున్నామని చెప్తున్నారు. జూన్ 15 లోపు ఖచ్చితంగా ఈ సేకరణ అనేది పూర్తి చేసేటువంటి లక్ష్యంతో ఉన్నామని చెప్పి కమిషనర్ చౌహాన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.